కానీ ఒక మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ వరంగల్ వెళ్ళిపోయి అక్కడ సాయం చేయడాన్ని హర్షించాలి. అది మానవత్వం. ఆయన కొండగట్టు స్వామికి వంద తిరుపతి దేవస్థానం శాతం నుంచి ఆయన ఇప్పించిన దాంట్లో చైర్మన్ గారు, మంత్రులు గారు, మిగతా ఆయన మంత్రులు ఉన్నారు. ఇప్పించినా ఆయన లెటర్ కూడా పనిచేసింది. ఒక్కొక్కటి సార్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్దాం. మంత్రి గారికి, 100%. చైర్మన్ గారికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఇచ్చిండ్రా లేదా టీటీడీతో ఇప్పించిండ్రా అదంతా అనవసరం మనకు. Yes, please. పవన్ కళ్యాణ్ దేవుని దగ్గరికి వెళ్ళిండు, ఆయన మొక్కు చెల్లించుకున్నాడు, Yes. చేయడం గొప్ప విషయం. మనం Positive హర్షించవలసింది. aspect గా తీసుకోమంటున్నా. ఆ సాటి విషయాల్లో తెలుగు వారిగా దాన్ని హర్షిస్తాం. Yes, positive వరంగల్కి aspect వెళ్ళడం, అబ్బాయిని పరామర్శించడం గొప్ప మానవత్వం ఉన్నట్టు, అందులో అభ్యంతరం లేదు. ఎవరైనా ఆయన అది తప్పు పడితే కనుక దాని మించిన దాని మీద గొడవలు జరిగింది. అది అన్యాయం, అది తప్పది. దాని మీద పేరు పెట్టి ఆంధ్ర చాలా మంది అది చాలా చేశారు. తప్పది, చాలా మంది చేస్తే ఇప్పుడు అక్కడ గొడవ జరిగింది. ఎందుకంటే అట్లా మాట్లాడారు. రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్నాను. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ సాయం చేయడానికి తప్పవటం చాలా తప్పది, అట్లా చేయకూడదు. బూతులు తిట్టారండి, అది తప్పు, దుర్మార్గం, వందల మంది తిట్టారు. దుర్మార్గం. అది అలాంటప్పుడు ముగ్గురు దుర్మార్గం, నీచత్వం. కానీ ఇదే సందర్భంలో నేను చెప్తున్నాను, అది దుర్మార్గం. అది ఒక సాటి మనిషిగా స్పందించే గొప్ప లక్షణం, అది కాదనేది లేదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపైన మాట్లాడడం ప్రారంభమైందో, ఆయనను ఖండించిన తర్వాత ఈవెంతో ఇడుపు కాయిదం విషయంలో నీచమైన భాష ఎన్నడూ తెలంగాణ రాజకీయాలలో ఇంత నీచమైన భాష లేదు. సోషల్ మీడియాలో కామెంట్లు చూడండి, ఏమి అది అంటే కొత్త కల్చర్ దిగుమతి అవుతున్నట్లు ఒక ఆందోళన తెలంగాణలో ఆందోళన ఉన్నది. ఏమండి కొత్త కల్చర్? నేను ఆంధ్ర ఉద్యమంలో ఇప్పుడు ఒక కవి గారు రాసిన భాష మీ జనాంగాలని రాజమండ్రిలో కట్టుకోండి ఇంకా అసహ్యంగా రాసిన పుస్తకం పబ్లిష్ చేసి సింగటి కథలు దాంట్లో చాలా దారుణంగా రాశారండి. నేనేమనుకున్నానంటే ఆ రోజు బయట ఆవేశంలో అది మాయకూడదు, చాలా దారుణంగా అవమానించారు, బూతులు తిట్టారు. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాకముందే ఆ తర్వాత కేసీఆర్ గారు మనం అక్కడ ఉచ్చరించిన భాష పద్యాలను మొత్తం ఒక వ్యక్తిని, ఇప్పుడు కేసీఆర్ గారిని అన్నారా, కళ్యాణ్ గారిని అన్నారా, డిఫరెంట్ ఒక చాలా చేశారు. నేను చెప్తున్నానండి అది. కానీ ఆ రోజు ఏంటంటే ఒక ఆవేశంలో ఉండటం వేరు. ఆ తర్వాత కూడా కొంతకండి నేను ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు రాసిందని మనం సీరియస్గా ఒక జాతి కానీ ఇంకోటి అండి, దొంగ ఐడీలు పెట్టుకుని తిట్టే వాళ్ళు కూడా ఉంటారు కావాలని రెచ్చగొట్టడానికి. ప్రజలను ఎందుకు డిస్టర్బ్ చేయడము? నేను అదే మీతో అడుగుతున్నాను. ఎందుకంటే ఇవాళ తెలంగాణ, కోస్తా, రాయలసీమ ఏదన్నా కలిసి మన ప్రాంతీయ ఉపప్రాంతీయ స్థితి నాకు మొత్తం తెలుగు జాతి మొత్తం కావాలన్నా దానికి తిట్టారు కూడా. మనకు చెప్పాను కదండి, నన్ను ఎంత దారుణంగా ఒక సమావేశం పెట్టి కొండా లక్ష్మణ్ బాబుజీ గారిని కలిస్తే తప్ప అది ఎంత బాధపడ్డాను ఆ రోజు. నేను ఒక విషయం సార్, మీరు అంటే ఎటో ఒకటి హీరోగా ఉండాలి, హీరో ఉండాల్సిన యూట్యూబ్లో వీడియోలు గోదావరి జిల్లాల యాస విపరీతమైన ఫ్యాన్స్ తెలంగాణలో, చాలా అద్భుతంగా ఉంటుంది, వినడానికి చాలా అద్భుతంగా ఉంది, వెటకారం భాషలో ఉంది, ప్రశంసలు ఉన్నాయి. ఇక్కడ రాయలసీమ మాట్లాడే భాష మీద, శ్రీకాకుళం విజయనగరం భాష మీద చాలా అద్భుతంగా ఉంటుంది, వాళ్ళ యాస ఒక రకమైన ఉచ్చారణ ఉంటుందని దాన్ని గౌరవిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. కానీ అలింగనం ఆత్మీయత ఉంది తెలంగాణలో. ఈ భాష పద్యాలం తెలంగాణ, రాయలసీమ ఒక ఎవరినన్నా ఒక అన్న అంటే తన పెద్దరికంతో పాటు తన కుటుంబంలో సభ్యుడిగా ఓన్ చేసుకోవడం కదా. ఎందుకు అంటే ఎవరు రాసినా ఇంత నీచానికి దిగజారి సోషల్ మీడియాలో కామెంట్లు, ఇది అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఇంకా చెత్తవాడు ఉంటే దానికి వాడాల్సింది దుర్మార్గం అండి. ఇది నాకు రెండు కాను వస్తున్నాయి. ఇది ఒక రాజకీయమైనగా ఎవరన్నా వెనకమాల ఉండి చేయిస్తున్నారని ఎవరో ఇద్దరు ముగ్గురు పెట్టిన దాన్ని ఒక చెత్త కామెంట్లు, దరిద్రపు కామెంట్లని, అది ఎవడో సంబంధం లేని ఎవరో తెలియదండి, రాష్ట్ర స్థాయిలో ఎవరో మనిషి తెలియని వాడు ఎవడో. ఇప్పుడు మీకు అద్భుతం ఉంటుంది పెట్టిన దాని మీద అంతా దాన్ని అవుట్ రేట్కి 99.9% ఖండిస్తారు. ఇడుపు కాగితం అనేది పార్సీ అంటే అనేక పార్సీ పదాలు ఉన్నాయి, తెలుగు కోస్తా రాయలసీమలో కూడా ఉన్నాయి, ఫ్రెంచ్ పదాలు ఉన్నాయి. అక్కడేమో కూడు బువ్వ అంటాం కదండి, బువ్వ అనేది తెలుగు పదం, కూడు అనేది తెలుగు పదం, భోజనం అనేది సంస్కృత పదం. భోజనం మన భాషను మనం ఎన్ని గ్రామాలు వెళ్తే, మీకు మన శ్రీకాకుళం వెళ్తే ఊళ్ళు కట్టుకోవాల్సిన బోర్డర్ గ్రామానికి వెళ్ళాను ఎప్పుడో మీటింగ్ ఉండితే, అచ్చ తెలుగు పదాలు దొరికినాయి, రాసుకోండి అన్న. అరే మనకు ఒరిజినల్ పదాలు ఇక్కడ అంటే అసలైన పదాలు ఉన్నాయని చెప్పి. అందుకని తెలుగు భాషోద్యమంతో దశాబ్దాలుగా నేను ఉద్యమంలో ఉన్నాను. నేను తెలుగు భాష ఇప్పుడు ఉపాధ్యక్షులుగా ఉన్నాను, కార్యదర్శులు ఉన్నాము. ఒక భాషను ఇస్తే జాతి ఇస్తుంది. ఇప్పుడు మా భాష ఒకటే ఉంటుంది కదండి. ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ ప్రపంచం అంతా ఒకటే భాష కదా. హిందీ ఉంది, హిందీ వాళ్ళు తగులు పడతారు యాసల కోసం. నాది మధ్యప్రదేశ్ భాషే లేదా నాది ఉత్తరప్రదేశ్ భాష అనరు, హిందీ అని అంటారు. మీ ఉర్దూని అంటారు. తమిళనాడు, కొంగునాడు మంచి విభేదాలు ఉన్నాయి. అయినా ఎక్కడా లేదు. ఇక్కడ నా భాషని మా యాసని భాష అంటారు ఏంటండి? ఒక యాసని భాష ఏంటండి అంటే ఆల్రెడీ మనం 13 కోట్ల మంది ఉన్నవాళ్ళు మొక్క చెక్కలు అయిపోయాం, తిరిగి నిలబెట్టుకోవాలి. తెలుగు కన్నడ ఒకటే లిపి కదా. కొంతమంది మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళు మాట్లాడడానికి అర్థం ఉందండి?
తెలుగు భాషలో ఉన్న మూల లిపిలోంచి పల్లవ లిపిలోంచి 4 దేశాలకు లిపి ఇచ్చారంటాం. ఈ 2 దేశాలకు జాతీయ పతాకాలు ఇచ్చాం, 8 రాష్ట్రాలను పరిపాలించాం, అనేక దేశాలు వియత్నాం నుంచి అనేక దేశాలను పరిపాలించాం. తెలుగు జాతి తెలుగువారు. అవును, తెలుగు వాళ్ళే. మనం కాకుండా మరి ఇప్పుడు కోట్లింగాలు ముఖ్యమా, ప్రతిష్టానం ముఖ్యమా, లేదా అమరావతి ముఖ్యమా అన్న ఆంధ్ర శాతవాహనులు కోట్లింగాలే ముఖ్యం అనుకోండి. నాకేమో అమరావతికి దీనికి నేను డేట్ లేకపోతే అమరావతిలో పరిపాలించారు, కోట్లింగాల్లో పరిపాలించారు. కోట్లింగాల ముందు అమరావతి ఆంధ్ర శాతవాహనులు మగధ సామ్రాజ్యాన్ని జయించిన వాళ్ళు గొప్పతనంగా మనం భావించాలి తప్పితే ఇంత గొడవపడి ఆ మగధాల చేతుల్లో లేకపోతే ఇంకొకరి చేతుల్లో వాళ్ళు ఎందుకు హీనపరచబడుతున్నాం, మళ్ళీ మనకు తప్పులు ఎందుకు పెడుతున్నారు? ఇవాళ తెలంగాణకు దారుణ అన్యాయం జరుగుతుంటే ఎందుకు దాని మీద ఇప్పుడు మాట్లాడట్లేదు? ₹1 పెంచి 2025 బడ్జెట్లో రైల్వే బడ్జెట్ ₹1 పెంచి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ సభలో నుంచి ఎటకారం చేస్తే ముఖ్యమంత్రి స్పందించలేదు గట్టిగా. పచ్చాబద్దాలు చెప్పారు కేంద్రం. ఎందుకు ముఖ్యమంత్రి స్పందించలేదు మీరు అనుకుంటున్నారు? ఏమైందో నేను పంపించాను ఆయన సమాచారం. ఎవరికి? ముఖ్యమంత్రికా? ఎస్, గౌరవ ముఖ్యమంత్రి గారికి సమాచారం అంటే మీ సందేహాలను వ్యక్తం చేస్తూ. సందేహాలు కాదు, మోడీ గారు మాట్లాడింది పచ్చాబద్ధం. తెలంగాణకి నమ్మద్రోహం చేసిన విషయం నేను చేయాలి. ఇవాళ గౌరవ మంత్రులు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, నేను అడుగుతా ఉన్నాను. కిషన్ రెడ్డి గారు, గౌరవ బండి సంజయ్ గారు, నేను అడుగుతా ఉన్నాను. నేను చెప్పింది నిజం కాదు, వెరిఫై చేయండి, ఛాలెంజ్ చేస్తున్నాను. తెలంగాణకి 2025లో ₹1 బడ్జెట్ 5,336 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రాష్ట్రానికి, వాళ్ళ గుజరాత్ రాష్ట్రానికి 8,417 కోట్లు పెంచుకున్నారు, 8,000 రెట్లు పెంచుకున్నారు. ఇది రికార్డ్ బడ్జెట్ అని మీరు పేపర్లో ఇస్తారా? రైల్వే పెద్ద గుమస్తా జీఎం గారిని పిలిచి రికార్డ్ బడ్జెట్ అని మీరు పేపర్లో ఇస్తారా? రాష్ట్రానికి అన్యాయం జరిగితే మీరందరూ ఇక ప్రతిపక్షాల్లో పట్టుకోలేదు. వాళ్ళు కోస్తా రాయలసీమలో తెలంగాణ గొడవపడతానికి రెచ్చిపోయి ఈ సంవత్సరం 117 కోట్లు పెంచి వాళ్ళకేమో రైల్వే ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు వేసుకున్న ముద్దురు రైల్వేతో కలిపి ఒక్క రాష్ట్రానికి 60-70 వేల కోట్లు ఇస్తే, తెలంగాణకు 10,000 కోట్లు ఇస్తే మోడీ గారు వచ్చి మా గుజరాత్ డబ్బులు అడిగితే మీకు అయిపోతాయని ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ప్రతిపక్షాలకు ఏమైంది? ఉద్యమకారులకు ఏమైంది? కోస్తాలో ఆంధ్ర ఇప్పుడు ఈ మాట్లాడిన ఉన్న ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? యువతరం భవిష్యత్తుకు కామెంట్ పెట్టారు. ఈడుపాయసం వీళ్ళకి ఏంటంటే పని నాకు అర్థం కాదు. వీళ్ళు ఎవరైనా కోస్తా రాయలసీమలో బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు, చనిపోయారు. మునుకోట్లు లాంటి వాళ్ళు ఆత్మత్యాగం చేసి చనిపోయారు. ప్రతి ఒక్క కామెంట్ పెట్టారా వీళ్ళకి? పరిమళాళ్ళు వీళ్ళు ఒక్క కామెంట్ పెట్టారా? అసలు తెలంగాణలో కనీసం గౌరవిస్తున్నారండి అమరవీరుల్ని. వీళ్ళు ఒక్క కామెంట్ ఉన్నారా? హోదా వస్తే నీ భౌతికలు బాగుపడతారా బాబు అని చెప్పి మేము పెట్టుకుంటే దాని గురించి ముందుకు రారండి. ఒక్కొక్కళ్ళు ఒక రాష్ట్రం మీద ఒక దాని మీద హేళకోళం చేస్తారా? అది కూడా తప్పేనంటున్నాగా నేను. ఒక అమరవీరులకు వెళ్ళి ఒక అర్పించారా ఎక్కడైనా సరే? కనీసం శ్రద్ధాంజలి ఒక పోస్ట్ ఉందా? రైట్ సార్, ఈ 2.5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది? నాకు నేను రాజకీయాల్లోకి వచ్చింది అనుకోద్దు, నేను ఎప్పుడు ఇష్టపడలేదు ఏ రాజకీయాల్లో. ఎన్ని ముక్కలైనా తెలుగు జాతి గొప్పగా మీకు ప్రాధాన్యత ఉంటుంది. మానవీయత, తెలుగు జాతి అభ్యున్నతే నా ప్రాధాన్యత. మొదటి నుంచి మాట అంటున్నారు. నా దేశాన్ని ద్రోహం అంటే వాళ్ళు అనుకోనండి. దేశం ముఖ్యం అంటే నాకు మానవీయత, తెలుగు జాతే ప్రథమ ప్రాధాన్యత, తర్వాత దేశం బాగుంటుంది. అర్థమైంది. మీరు తెలుగు జాతి, తెలుగు భాష మీద మొదటి నుంచి మాట్లాడుతాను. ఎప్పుడు మాట్లాడినా నిలబడ్డాను. ఎన్ని బాధలు పట్టినా, అటు ఇటు అవమానాలు ఎదుర్కొన్నా నిలబడ్డాను. నువ్వు అటుగాని కేసీఆర్ రాజగోపాల్ ఎందుకు ఉండాలని స్వతంత్రం నిలబడ్డాం. ఈ రోజు వరకు కేసీఆర్ గారితో నేను మాట్లాడలేదు. చర్చల్లో చాలాసార్లు మాట్లాడుకున్నాము కానీ టీవీ చర్చలు ఏ రోజు కూడా కలవలేదు. కొండా లక్ష్మణబాబు గారు కలిశాను, కోదండరామ్ గారు, జయశంకర్ గారు చనిపోయినప్పుడు నేను పొత్తూరు వెంకటేశ్వర డాక్టర్ కిషన్ గారు చాలా గొప్ప వ్యక్తి అయినండి. డాక్టర్ కిషన్ గారిని పాత తెలంగాణ ఉద్యమం ఉండేవారు. ఆయన ప్రణయ్ భాస్కర్ రాల రిలేషన్. మేము వరంగల్ వెళ్ళాం. చనిపోయినప్పుడు ఆయన డెడ్ బాడీ దగ్గర నేనున్నాను. మేము అందరం ఉన్న శ్రద్ధాలను గడిచాం. మేము వెనక్కి వస్తుంటే భువనగిరిలో కేసీఆర్ గారు ఎదురుపడ్డారు. అంటే కార్లో వెళ్ళిపోతున్నారు. అందుకని ఒక ప్రాంత అస్తిత్వాన్ని నేను తప్పు మాట్లాడదంట. ప్రాంత అస్తిత్వం విడిపోవడం కూడా డిఫరెంట్ తప్పు. ఉమ్మడి కుటుంబం విడిపోతారు. తిట్టుకుండా విడిపోదామంట. తిట్లు వద్దు, ఎందుకంటే ఎవరైనా ఎవరెక్కడ భావోద్వేగాలు ఒకటి సార్, భావోద్వేగం నేను కాదు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఇవాళ అమరాబాద్ దగ్గర పర్యావరణ కింద కొంతమందితో మాట్లాడాను. పర్యావరణ విధ్వంసం జరుగుతా యురేనియం దాని మీద వస్తుంటే అలాగే తెలంగాణకు ఒక జాతి ప్రాజెక్ట్ లేదు. గత 12 సంవత్సరాల నుంచి బడ్జెట్ మీద బడ్జెట్ మోసం. దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇంత భావోద్వేగం ఎందుకు రావట్లేదు? నేను మాట్లాడుతున్నాను కదా, ఢిల్లీలో కూడా తెలంగాణకు కూడా అన్యాయం జరుగుతుంది మాట్లాడుతున్నాను కదా. తెలంగాణ నాయకులు వెళ్ళి మనం సింగరేణి కాలేజీలో గుమా వ్యాపారులు పరం చేద్దని మాట్లాడుతున్నాం కదా. మన భూగర్భంలోని సంపద. నేను ఇంకోటి మాట్లాడుతున్నాను, మర్చిపోయాను. మీరు ప్లీజ్ గో త్రూ ఆల్ మై రికార్డ్ ఇన్ రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు. నేను గ్యాస్ నా మీద ఎంత ట్రోల్ చేసేది తెలుసా? మన భూగర్భంలో గ్యాస్ వస్తుంది కాబట్టి ప్రతి వంటింటికి ₹200 చొప్పున, పాతం ₹100. అప్పుడు రాజశేఖర్ తీర్మానం పాస్ చేశారు. కేంద్రం ఇచ్చిన తర్వాత, తెలంగాణకి ఇచ్చిన తర్వాత బయటికి ఇవ్వాలి. అలా ఆదిలాబాద్ ఎన్ని కనెక్షన్ ఉన్నాయి, శ్రీకాకుళం, గుంటూరు, లేకపోతే అనంతపురంలో ఎన్ని ఉన్నాయి, మహబూబ్లో ఎన్ని ఉన్నాయని అడిగాను. తెలంగాణకి ఎందుకు ఇవ్వాలన్నా? నేను తెలుగు జాతి మన ఆంధ్రప్రదేశ్ ముందు ఇవ్వండి. ఇంకా బోల్డ్ అంత ఉంది. తెలంగాణకి ఇచ్చిన తర్వాత ఇంటింటికి 200. నేను గ్యాస్ ఖచ్చితంగా ఉద్యమం నేను చెప్తున్నా మొదలు పెట్టబోయేది
శ్రీకాకుళం నుంచి అక్కడ మార్వాల కంపెనీలు వేసుకుంటున్నారు. ఎందుకు వాడు తెలంగాణ అక్కడికక్కడ ఒరిస్సా తీసుకెళ్లి పాలాబేటకి ఇచ్చినప్పుడు మా 50% రాయల్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు 50% అక్కడ ప్రాఫిట్ గ్యాస్ వచ్చినప్పుడు తెలంగాణకి ఇవ్వాలి. పెట్రోల్ ఏమో తీసుకెళ్ళి ఇతరాలు కలుపుతున్నారు. మా పెట్రోల్ వెహికల్స్లో దాంట్లో కన్వర్షన్ కిట్ వేసుకుంటే 20 రూపాయలకి ఇవ్వాలండి. 180 రూపాయలకి ఎందుకు అమ్మాలి? సిఎన్జి ఎందుకు అమ్మాలి? మా భూగర్భంలో తవ్వుకుంటున్నారు. అలాగే ఉండాలి. నేను అనేది నేను దాని గురించి చేశారు ఆంధ్రప్రదేశ్. నేను నిలబడి ఉన్నానండి. ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు నిలబడి ఉన్నా. మీరు అనేది